ఆడు మన సారా బట్టిని పోలీసులు చెప్పి మూవిస్తాడరా నా యావది ఆడి ప్రింట్ వాళ్ళ థియేటర్కి వెళ్తానికి లేదు పోకండ్రా పాపం పసివాడు ఆట ఆడుకోవటం నాకు చాలా ఇష్టం. మరి కాకినాడలో ఎవరున్నారు? ఎవరూ లేరు. ఎవరు లేరా? వాడి నుంచి తప్పించుకోవటానికి తెలిసిన వాళ్ళు ఉన్నూరు కంటే ఎవరూ తెలియని ఊరైతే బెటర్ అనుకున్నా. ఏం చేయను? ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మనుషులు నన్ను వదలటం లేదు. ఇక్కడ కూడా వదలలేదు. ఏంటి? ఏమైంది? నిన్నే ఇటు వస్తున్నారు వాళ్ళే. పారిపోదాం పదా. ఇటే వచ్చేస్తున్నారు. చంపేస్తారు. ఏమైంది నీకు? దెబ్బ కుఠా దొంగల ముఠా. వీళ్ళెవరా? వస్తూనే ఉన్నారు. గోళీలు అయిపోయాయి. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు.
వాళ్ళు ఇక్కడ ఉంటారా? వెళ్ళి వెతకండి రా. ఏంటి ఏం జరుగుతోంది? పైన వాళ్ళు, కింద నీళ్లు, మధ్యలో మనం. నాకేదో అవుతుంది అనిపిస్తోంది. నాకు ఆల్రెడీ అవుతోంది. నీకేమవుతుంది? కొమ్ము పట్టుకున్నావుగా. నువ్వు నన్ను పట్టుకున్నావుగా. అయితే అమ్మాయిలు ఇలా పట్టుకుంటే ఆ అబ్బాయిలు పడే బాధ నీకేం తెలుసు? అన్న వాళ్ళు ఇక్కడెక్కడ కనిపించలేదన్నా. భయపెట్టిస్తున్నా. Any help? I can't help you because you are under arrest. హాయ్ డాడ్. వాళ్ళ పిల్ల చూసినా నీ కోసం బల్ల మొత్తం నగలు మరిపించి పెట్టినా మీ అత్తమ్మ. ఏమ్మా బాగున్నాయా? అదేంటి అలా వెళ్ళిపోయింది? పెళ్లి కూతురు నగలు నచ్చలేదేమో. పడవు సత్య సత్య ఏమైంది? ఆ నగలు స్టైల్ గా లేవు, ఓల్డ్ గా ఉన్నాయి. స్టైల్ గా అంటే ఎలా ఉండాలమ్మా? స్టైల్ గా అంటే అలా. అబ్బు అయ్య బాబాయ్, అంటే ఇప్పుడు రాజస్థాన్ వెళ్ళి కొనాలా? సత్యాకి నచ్చితే రాజస్థానే కాదు కజకిస్తానైనా వెళ్ళి తీరాల్సిందే. సరే వెళ్ళి స్టైల్ నగలే కొనుక్కోండి. కొత్తగా ఈ రాజస్థాన్ స్కీమ్ ఏంటయా? రాజస్థాన్ ఐడియా వచ్చింది, నువ్వు నన్ను అడుగుతున్నావు ఏంటి? అన్నయ్య పులులుంటాయి, జాగ్రత్త. హలో మాణిక్యం, ఏది రచ్చ? ఏముందంటావేందయ్యా? అసలు వీడానికి ఎందుకు రావాలా? అదేదో పనుండి పుడింగోళ్ళగా అడిగి ఎందుకు పోవాలా? లోపల ఎందుకు పడాలా? పరుగు పోతా ఉందయ్యా. అసలు టీవీ లేంది, పేపర్ లేంది, ఏది పీడాకారం నాక? ఎవరా? సెంట్రల్ మినిస్టర్ గారు ఫోన్. हेलो सिंह साहब, नमस्ते सिंह साहब. साहब हम आज तक आपको कुछ नहीं पूछा भाई साहब. हमारा एक ही बेटा उधर आके कुछ करके अंदर गए भाई साहब. क्या करो भी उनको बाहर लाना भाई साहब. कैसे ही तभी पेल में लाना साहब. उनका शादी है भाई साहब. प्लीज. ओके, थैंक यू. అమ్మాయి అన్నం కూడా తినలేదన్నయ్య. ఏసీపీ తాటి చెట్ల అట్ట నిలబడ్డావే. బెయిల్ తెచ్చానని చంకలు కొట్టుకోవడం కాదు. ఈ కేసు నుంచి నా కొడుకుని ఎట్టా బయట తీసుకొస్తావో చెప్పు. చెప్పయ్యా. అమ్మగారు, ఇదే మన రాష్ట్రంలో అయితే అంతో ఇంతో తినిపించి బయటపడేసే వాళ్ళం. ఇక్కడ 2 రాష్ట్రాల వాళ్ళకి తినిపించాలి. అందులో అబ్బాయి గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని కూడా టచ్ చేశారు. వాళ్ళు అసలే ఊరుకోరు. ఇంతమందికి తినిపిస్తామయ్యా. నా కొడుకు ఈ కేసు నుంచి బయటకు వస్తాడా? అస్సలు ఈడు రాజేశ్వర్ వాడని దేనికి, నా నెత్తికి దెబ్బలు తేడం దేనికి? అదేదో దవ్వకొద్దామని ఒప్పుకుంటూ పోయినారా? అదే కదా నేను చెప్తోంది. స్టైల్ అని నా కొడుకుని ఎగేసుకుంటూ తీసుకెళ్ళింది ఈ ముదర శబది. అమ్మా సత్యనేవి అనకు. నువ్వు ఇలా ఉండబట్టే అది మన నెత్తినెక్కి కూర్చుంది.
అసలు అది అడుగు పెట్టినప్పటి నుంచి మన కొంపకే దరిద్రం పట్టుకుంది. అమ్మా సత్యనేమి అనొద్దు. ఏంట్రా ఏంటి? నిన్న కాక మొన్న వచ్చింది, అది నాకన్నా నీకు ఎక్కువైందా? నీ అమ్మ నా కొడుకు ఏ మందు పెట్టావే? చంపేస్తాను. తల్లి ఒడి కూడా చూడటం. సచ్చా సచ్చా సచ్ ఓ ఇక్కడున్నావా? నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. పదా రా. బాబు ఏంటండి బయటికి వెళ్తున్నావు? తప్ప పెళ్లికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కదా. కానీ పెళ్లికి వస్తాను. నమస్తే మాలిక్. చుప్పే సాలే. ఏయ్ రా దిగు దిగు. ఏయ్ ఏయ్ ట్రైన్ ఆగుతుందని నాకు తెలుసు కానీ నీకు తెలీదు. భయపడలేదంటే? నీకు పెళ్ళంగా చచ్చే కంటే ఈ రైలు కింద పడి చావడమే మంచిది. ఏంటే స్టూడెంట్స్ అందరినీ రెచ్చగొట్టి స్ట్రైక్ చేయిస్తావా? నన్ను కోర్టు మెట్లెక్కించి నా జీవితంతో ఆడుకుంటావా? ఇప్పుడు నేను నీతో ఆడుకుంటాను. ఈ ట్రైన్ నీకోసమే బుక్ చేశా. ఈ ట్రైన్లో ఉన్న బోగీలన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి. డోర్స్ అన్ని మూసున్నాయి. నువ్వు పారిపోతావు, నేనొచ్చి ముట్టుకుంటాను. చివరి బోగి దాకా పరిగెట్టు. ఏ బోగిలో దొరికావో అదే మన శోభనం బోగి. నువ్వు దొరకకపోతే వదిలేస్తా. మన పెళ్లి క్యాన్సిల్. Let's play the game now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, go! నువ్వే గెలిచా. గుడ్. నీకు తెలుసా, పందెంలో ఓడిపోయిన కోడిని తింటారు, గెలిచిన కోడిని తింటారు. కానీ గెలిచిన కోడికి రుచి ఎక్కువ. ఏంటి మాట తప్పుతున్నాను అనుకుంటున్నావా? నేను పొలిటీషియన్ కొడుకుని. మాట మీద ఎలా నిలబడతాను? సచ్చా, 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 సచ్చా! ప్రాణాలతో బయటపడతానని